అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు వివాహం చేసుకోవడానికి శుభముహూర్త తేదీలు అనేవి ఏ తేదీల్లో ఉన్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. 2026 సంవత్సరము జనవరి నెలలో అయితే వివాహం చేసుకోవడానికి శుభముహూర్తాలు ఏమీ లేవు. ఎందుకు అంటే ఈ జనవరి నెలలో మనకి ధనుర్మాసము పుష్యమాసము కలగలిసి ఉండడము, అలాగే శుక్రమూఢమి కూడా మనకి ఈ జనవరి నెలలో ఉందండి. శుక్రమూఢమి అనేది 2026 సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖు వరకు ఉంటుంది. కనుక మనకి జనవరి నెలలో వివాహం చేసుకోవటానికైతే శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. 2026 సంవత్సరము ఫిబ్రవరి నెలలో 18వ తేదీ, 19వ తేదీ, 20, 21, 22, 25, 26 ఈ తేదీలలో వివాహం చేసుకోవడానికైతే పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. మార్చి నెలలో చూసుకుంటే 2, 4, 5, 6, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29 ఈ తేదీలలో అయితే వివాహం చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. 2026 ఏప్రిల్ నెలలో 1, 2, 3, 4, 5, 6, 8, 10, 11, 12, 13, 26, 29, 30 ఈ తేదీల్లో అయితే 2026 ఏప్రిల్ నెలలో వివాహం చేసుకోవటానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. 2026 సంవత్సరము మే నెలలో చూసుకున్నట్లయితే 1, 3, 6, 7, 8, 9, 10, 13 ఇక్కడ ఒక ముఖ్య గమనిక అండి. అదేమిటి అంటే మే 17, 2026 నుంచి జూన్ 15, 2026 వరకు అధిక జ్యేష్ఠమాసం అనేది ఉన్నది. ఈ అధిక జ్యేష్ఠమాసంలో వివాహం చేసుకోవడానికైతే శుభముహూర్తాలు అనేవి ఏమీ లేవు. 2026 జూన్ నెలలో చూసుకున్నట్లయితే జూన్ 15 తర్వాత నుంచి ఉన్నాయండి. అవి ఏ తేదీల్లో అంటే 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28 ఈ తేదీలలో అయితే వివాహం చేసుకోవటానికి పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. 2026 సంవత్సరము జూలై నెలలో చూసుకుంటే 1, 2, 3, 4, 5, 8, 9 ఈ తేదీలలో మాత్రమే వివాహానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే జూలై 15, 2026 నుంచి ఆగస్టు 12, 2026 వరకు గురుమూఢమి అనేది ఉందండి. కనుక ఈ గురుమూఢమి సమయంలో వివాహం చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. అలాగే ఆషాఢ మాసం కూడా 2026 ఆగస్టు నెలలో చూసుకుంటే 15, 16, 20, 21, 22, 24, 26, 27, 28, 30 ఈ తేదీలలో 2026 సంవత్సరము ఆగస్టు నెలలో అయితే వివాహం చేసుకోవడానికి పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. 2026 సెప్టెంబర్ నెలలో చూసుకుంటే కేవలము 3 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయండి. అవి ఎప్పుడు అంటే 3, 4, 5 ఎందుకు అంటే సెప్టెంబర్ 12, 2026 నుంచి అక్టోబర్ 10, 2026 వరకు భాద్రపద మాసము అలాగే మహాలయ పక్షాలు కూడా ఉంటాయండి. కనుక ఈ సమయంలో వివాహం చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి లేవు. 2026 అక్టోబర్ నెలలో చూసుకుంటే కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అవి ఎప్పుడు అంటే 14, 16 ఎందుకు అంటే అక్టోబర్ 19, 2026 నుంచి 29 అక్టోబర్ 2026 వరకు శుక్రమూఢమి అనేది ఉంటుంది. కనుక ఈ సమయంలో వివాహం చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉండవు. నవంబర్ నెలలో చూసుకున్నట్లయితే 11, 12, 15, 16, 18, 19, 20, 21, 22, 25, 26, 30 ఈ తేదీలలో వివాహం చేసుకోవడానికి పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. 2026 డిసెంబర్ నెలలో చూసుకుంటే 2, 3, 4, 12, 13, 16, 17, 18, 19, 23, 27, 30, 31 ఈ తేదీలలో వివాహం చేసుకోవడానికి పంచాంగం ప్రకారం డిసెంబర్ నెలలో ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. సో
చూశారు కదండి, 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి వివాహం చేసుకోవడానికి శుభముహూర్త తేదీలు. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.